వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ పాలినామియల్స్ అనే చాప్టర్ చూద్దాం. వాట్ ఈస్ పాలినామియల్? Polynomial is a word derived from the Greek, that is poly means many and nomials means terms. So polynomials means poly means many and many terms. So the meaning of the polynomial is many terms. So దీంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది మెయిన్గా ఏంటంటే ఈ పాలినామియల్స్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మనకి బేసికల్గా ద డెఫినేషన్ గురించి కావాలి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. థర్డ్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. అండ్ ద ఫోర్త్ వచ్చేసి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి definition. What is the definition of a polynomial? An algebraic expression containing constants, variables with non-negative integer powers. అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఫర్ సపోజ్ ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్న x+2 తీసుకుంటున్నా, ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే దీని యొక్క ఎక్స్పోనెంట్, దీని యొక్క పవర్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి x⁻1 ఉంది కాబట్టి ఇది పాలినామియల్ అని చెప్పొచ్చు. లేదు నేను ఇంకోటి రాస్తా, x² - 3x + 4 రాస్తున్నా. ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ అన్ని కూడా పాజిటివ్ ఇంటీజర్సే ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. అలా కాకుండా నేను ఇంకోటి రాస్తా, ఎలా? ఫర్ సపోజ్ x⁻−2 + 3x + 2 ఏదో ఉంది. ఇప్పుడు ఇది పాలినామియల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇది పాలినామియల్ కాదు, నాట్ ఏ పాలినామియల్ అన్నారు. ఎందుకు? x పవర్ ఏముంది? -2 ఉంది. మనం ఏం చెప్పుకుంటున్నాం? పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి, పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి. అలా కాకుండా నీకు ఇంకేదో క్వశ్చన్ రాస్తా, ఎలా? ఫర్ సపోజ్ x² + 2√x + 3 ఉంది. ఇది కూడా నాటే పాలినామియల్. ఎందుకు పాలినామియల్ కాదో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఏంటి? ఇక్కడ x పవర్ నాకు ఇంటీజర్ ఉందా? లేదు, x⁻1/2. √x మీన్స్ x⁻1/2. 1/2 ఉండొద్దు, నాకేముండాలి? పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి. కానీ ఇక్కడ ఇది ఇంటీజర్ 1/2 అనేది కాదు. వేరియబుల్స్ యొక్క పవర్ మనకి, వేరియబుల్స్ యొక్క పవర్ నాకు ఇంటీజర్ ఉండాలి, కానీ ఇది ఇంటీజర్ ఉందా? కాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ నాకు 1/2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. సో మీకు ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ గురించి చూద్దాం. డిగ్రీ ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? the highest power of the variable. The degree means highest power of the variable. For suppose నేను ఇట్లా రాస్తున్నా, x⁻4 - 16. what is the degree of this polynomial? 4. ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఏం కనిపిస్తుంది? 4 ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? 4. అలా కాకుండా x² - 3x + 2, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి డిగ్రీ ఎంత అని చెప్పొచ్చు? 2. ఓకే, ఇప్పుడు 2x + 3, ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది? 1. x పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత అని చెప్పాలి? 1. సో ఇలా మనం డిగ్రీని హైయెస్ట్ పవర్ ఏదైతే అదే. ఇప్పుడు x⁻100 - 99 ఉంది, ఇక్కడ x⁻100 అని కనిపిస్తుంది కాబట్టి దీని డిగ్రీ ఎంత అని చెప్పాలి? 100 అని చెప్తాం. సో ఇలా మనకి డిగ్రీ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్, దాన్నే మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం. సో ఎందుకంటే ఇక్కడ 1 ఉన్నా కానీ మనం ఏం తీసుకోవాలి? హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే, సో అలా. Next, depends upon the degree, the polynomials are classified into several categories. The first one is type of a polynomial. Type of the polynomial ఏంటంటే constant polynomial. రెండోది linear polynomial. థర్డ్ది quadratic polynomial. నెక్స్ట్ ఫోర్త్ is biquadratic polynomial. ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైప్ ఆఫ్ పాలినామియల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ ఎలా కేటగరైజ్ చేశారంటే డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ. ద ఫస్ట్ వన్ డిగ్రీ, ద డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్ is 0. ద డిగ్రీ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ is 1. ద డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ is 2. And also one more thing I forgot to write here, the degree of cubic polynomial. The fourth is cubic polynomial. What is cubic polynomial? Means the degree is 3. And fifth is biquadratic polynomial. Biquadratic and quadratic and 2. Biquadratic means 4. Okay, so
If the degree of the polynomial is 0, then it is called constant polynomial. If the degree of the polynomial is 1, it's called linear polynomial. If the degree of the polynomial is 2, then it is called quadratic. If the degree is 3, cubic polynomial. If the degree is 4, biquadratic polynomial. So అలాగే వీటి యొక్క జనరల్ ఫామ్ ఏంటి అని అంటే మన కాన్స్టెంట్ పాలినామియల్ ని k తో రిప్రజెంట్ చేసుకోవచ్చు లేదా c తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ k జనరల్ గా k తో రిప్రజెంట్ చేసుకోవచ్చు కాన్స్టెంట్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ కి జనరల్ ఫామ్ ఏంటి అని అంటే ax plus b and a is not equal to 0. And quadratic polynomial general form ax square plus bx plus c. Here also a is not equal to 0. For cubic polynomial, the general form is ax cube plus bx square plus cx plus d. Here also a is not equal to 0. And biquadratic means ax to the power of 4. Degree 4 ఉందని చెప్తున్నాం కదా. ax power 4 plus bx cube plus cx square plus dx plus e. Here also a is not equal to 0. In all the cases, why I am writing a is not equal to 0? Once you see ax plus b linear form annam. Here a is not equal to 0 annam. If a is equal to 0 అయితే ఏమైతుంది? linear polynomial అనుకున్నాం. If a is equal to 0 అయితే 0 into x plus b నే కదా. 0 into x 0, 0 plus b. ఇది ఏం మిగిలింది నాకు? ఒక కాన్స్టెంట్ మిగిలింది. ఈ కాన్స్టెంట్ మనం లీనియర్ పాలినామియల్ అనొచ్చా? లేదు, రాంగ్. అందుకోసమని ఏ అనేది కంపల్సరీ 0 ఉండద్దు. అంటే లైక్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటే x+3 అన్న రాసుకో, లేదు 2x - 5 అన్న రాసుకో, లేదు ఓన్లీ x రాసుకో, లేదు 3x రాసుకో, నో ప్రాబ్లం. ఇది కూడా ఒక లీనియర్ పాలినామియల్. బట్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. మేబీ పక్కన ఉన్న b 0 అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇక్కడ b 0నే, నో ప్రాబ్లం. బట్ ఏ కాంట్ బి 0. Similarly, we can write we can see the quadratic polynomial also ax square plus bx plus c. Here also a is not equal to 0 అన్నాం. ఎందుకు a is not equal to 0 అవ్వద్దు? a 0 అయితే ఏమవుతుంది? 0 అంటే ఎనీథింగ్, ఈ పార్ట్ మొత్తం 0 అయిపోయింది. ఇక్కడ నా మిగిలిందంత bx plus c. ఇక్కడ x పవర్ ఎంత ఉంది? 1 ఉంది. మరి దీన్ని క్వాడ్రాటిక్ అనాలా, క్యూబిక్ అనాలా? మనం తీసుకుంది ఏంది? క్వాడ్రాటిక్. ఇఫ్ a 0 అయిపోయింది, మరి అది ఇట్ బికమ్స్ ఏమవుతుంది? అప్పుడు లీనియర్ పాలినామియల్ అవుతుంది. అంటే కంపల్సరీ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ రిప్రజెంట్ చేయాలి అని అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపల్సరీగా ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ఉండాలంటే దాని కోఎఫిషియంట్ పాజిటివ్, నాన్ జీరో అయి ఉండాలి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకు ఇది 0 అయితే నాకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పాం, అప్పుడు దాన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్తాం. సిమిలర్లీ ఫర్ క్యూబిక్ అండ్ బై క్వాడ్రాటిక్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం డిగ్రీ గురించి డిస్కషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్? వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే నేను ఒక పాలినామియల్ తీసుకుంటా. సింపుల్ ఎగ్జాంపుల్స్, x+3 అనే ఒక పాలినామియల్ తీసుకున్నాం. సో దీంట్లో ఇది ఒక పాలినామియల్ అంటున్నా కదా, లెట్ p ఆఫ్ x అనుకున్నాం. నన్ను అడుగుతాడు క్వశ్చన్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1, లేదా p ఆఫ్ 1 ఎంత, ఓకే, లేదు p ఆఫ్ -1 ఎంత, p ఆఫ్ 0 ఎంత, p ఆఫ్ 2 ఎంత, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. ఏది అడిగినా మనం ఏం చేయాలి? p ఆఫ్ 1 అడిగింది కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అంటే p ఆఫ్ 1 పెడుతున్నప్పుడు 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే దాని వాల్యూ. లేదు -1 దగ్గర కావాలి, -1 దగ్గర కావాలంటే p ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేయడం. అంటే x ప్లేస్ లో -1 పెడతాం అంతే, దీంట్లో వేరే ఏం లేదు. ఓకే, -1 + 3 ఎంత? 2. ఇదే దాని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. అంటే వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 4 అని చెప్పాలి, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. సిమిలర్లీ 0 పెడితే ఎంత? 0 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే 2 పెడితే ఎంత? 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దీస్ ఆర్ ద వాల్యూస్. These are the values of the polynomials at some x values. Okay, that is nothing but value. అలా లీనియరే కాదు, ఒక క్వాడ్రాటిక్ ఇచ్చినా క్యూబిక్ ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్. వాట్ ఈస్ జీరో ఆఫ్ ద పాలినామియల్? జీరో ఆఫ్ ద పాలినామియల్ మీన్స్, ఇంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా, p ఆఫ్ x అని తీసుకున్నా. ఏంటది? x+3 అన్నా. ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎప్పుడు 0 అవుతుందో, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x, values of x, the polynomial p of x, the value of the polynomial is 0, then that is called zero of the polynomial. చెప్పండి నాకు, when p of x is equal to 0 అవుతుంది? when x is equal to -3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి కావాలంటే, -3 + 3 ఎంత? ఆన్సర్ 0 అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ పాలినామియల్ యొక్క 0 ఏమని చెప్పొచ్చు? ద జీరో ఆఫ్ p of x ఈస్, జీరో ఆఫ్ p of x ఈస్
ఈస్ ఏమని చెప్పొచ్చు, జీరో ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పొచ్చు, -3 అని చెప్పొచ్చు. ఎందుకు నేను -3 పెట్టినప్పుడు నాకు ఏమైంది, -3 + 3 ఆన్సర్ 0 వచ్చింది. కాబట్టి దాన్ని ఏమనాలి, ఈ -3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పాలి. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, x² -1 అని తీసుకున్నాం. సో ఇప్పుడు దీని యొక్క ఇదొక పాలినామియల్ ఇచ్చాడు, దీని జీరోస్ కనుక్కోమన్నాడు. ఏం చేస్తాం, నేను ఒక 1 పెడతా. ఇక్కడ 1 పెట్టినప్పుడు ఏమైంది నాకు, ఇక్కడ p(1) పెడితే ఏమైంది నాకు, 1² - 1 1² ఎంత, 1 - 1 ఎంత, ఆన్సర్ 0 వచ్చింది. సో ఈ 1 ఏమనాలి మనం, జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అలాగే -1 పెట్టి చూడండి, -1² -1 అంటే కూడా 1 1 - 1 ఎంత, 0. సో 1 పెట్టినా 0 వచ్చింది, -1 పెట్టినా 0 వచ్చింది. కాబట్టి ఈ 1ని మళ్ళీ -1ని మనం ఏమంటాం, ఈ 1 and -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x (x² - 1). అవునా కదా. అదే నేను దీంట్లో 2 పెడతా అంట, అప్పుడు 0 అవుతుందా, ఒకసారి చెక్ చేయండి. 2 పెడతా, 2² - 1 ఎంత అయింది, 4 - 1 ఎంత, 3. 0 వచ్చిందా, కాలే. కాబట్టి 2 అనేది మనకి 0 అవుతుందా పాలినామియల్, 2 అనేది 0 అవుతుందా పాలినామియల్ కాదు. కాబట్టి ఇలా మనకి అంటే, సార్ మరి ఎలా చెప్పగలుగుతాం, మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు జీరోని అంటే, వెరీ సింపుల్. మనకున్న జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంది. ఫర్ సపోజ్ నేను ఒక పాలినామియల్ ఇచ్చిన, ఏది 2x + 3కి 0 కనుక్కోమని అన్నా. వాట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్, 2x + 3, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అడిగా. అసలు ఇక్కడ లీనియర్ పాలినామియల్ ఉంది కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఏ లీనియర్ పాలినామియల్ వీ హ్యావ్ ఓన్లీ 1 జీరో, ఫర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 zeros, ఫర్ క్యూబిక్ పాలినామియల్ 3 zeros. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ. లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి, ఒకటే ఉంటుంది. ఇక్కడ డిగ్రీ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 ఉంటుంది, ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 zeros ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్ 3 ఉన్నాయి, కాబట్టి డిగ్రీ 3 కదా, డిగ్రీ 3 అన్నప్పుడు ఎన్ని జీరోస్ ఉంటాయి, క్యూబిక్ పాలినామియల్ 3 zeros ఉంటాయి, గుర్తుపెట్టుకో. అలాగే ఇది ఒక లీనియర్ పాలినామియల్ కదా, ఎన్ని జీరోస్ రావాలి మనకి, ఓన్లీ 1 జీరో రావాలి. ఆ జీరో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నేను ఇక్కడ 1 పెడితే అవుతుందా, చూడండి, 2 2 1 2, 2 + 3 5 అవుతుంది, నాటే 0. సో మరి 0 కనుక్కోవాలంటే ఎట్లా అన్నప్పుడు, ఏం లే, ఇచ్చిన పాలినామియల్ ఈక్వల్ టు 0 చేయండి. ఆటోమేటిక్గా 2x = -3 వస్తుంది, x = -3/2. ఈ వాల్యూ తీసుకెళ్ళండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి కావాలంటే, ఇదే జీరో ఆఫ్ ద పాలినామియల్. సో 2 × -3/2 + 3, 2 గెట్స్ క్యాన్సిల్, -3 + 3, ఆన్సర్ 0. అంటే ఈ -3/2ని మనం ఏమని చెప్పొచ్చు, జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పొచ్చు. -3/2ని ఏం చెప్తాం, జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం. ఇదే ఆన్సర్. ఓకే, సో ఇలా మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఎక్సర్సైజ్ 3.1. సో ఏమున్నాయి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, 3.1 ఎక్సర్సైజ్ 3.1 ఎలా చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇన్ p of x, ఒక p of x అని ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఏంటది, 5x⁻⁷ - 6x⁵ ప్లస్ 7x - 6. దీంట్లో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ అడిగాడు. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁵? ఒక్కసారి క్లియర్ గా చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ ఎక్కడ ఉంది నాన్న, 5 ఇక్కడ ఉంది. దాని యొక్క కోఎఫిషియంట్ అంటే ఇది తీసుకోవాలి. ఎంతది, -6. ఇట్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ఫస్ట్ బిట్ లో ఫస్ట్ వన్ అన్న. సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ p of x. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ p of x? మనం ఇంతకుముందు డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద డిగ్రీ, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ అని చెప్పుకున్నాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్, ఇక్కడ x⁻1 ఉంది, ఇక్కడ x⁻5 ఉంది, x⁻7 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత కనిపిస్తుంది, 7. సో ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు వాట్, 7. వెరీ క్లియర్. నెక్స్ట్, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి అని అడుగుతున్నాడు. థర్డ్ బిట్, వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్? కాన్స్టెంట్ టర్మ్ అంటే దీన్ని ఏమంటాం, x⁻⁷ టర్మ్ అంటాం, దీన్ని x⁻5 టర్మ్ అంటాం, దీన్ని x టర్మ్ అంటాం. దీన్ని మాత్రం ఏమంటాం, ద లాస్ట్ వన్ ఈస్ కాన్స్టెంట్ టర్మ్, దట్ ఈస్ ఈక్వల్ టు నో వేరియబుల్. కాన్స్టెంట్ మీన్స్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూ, నో వేరియబుల్స్. దీంట్లో వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా, లేదు. దీన్నే మనం అందుకోసం కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ద ఆన్సర్ ఈస్ -6. ఓకే, మీ అందరికి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఫస్ట్ బిట్ ఈస్, వాట్ ఈస్ ద ఫస్ట్ బిట్, కోఎఫిషియంట్ ఆఫ్ x⁵. కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ అంటే ఎక్కడ ఉంది నాన్న, ఈ -6 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x⁵. నెక్స్ట్ బిట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ p of x, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఏం కనిపిస్తుంది, 7 ఉంది, కాబట్టి ఇదే మనకి డిగ్రీ. థర్డ్ బిట్ వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్ అంటే
ఇది లాస్ట్ వన్ -6, ఎందుకంటే దేర్ ఇస్ నో వేరియబుల్, దాన్ని వేరియబుల్ లేనిదానే కాన్స్టెంట్ అంటాం. సో ఇన్ ఆల్ దీస్ టర్మ్స్ వేరియబుల్ is there, but it is only the constant. So that is constant term. So this is all about first bit. And coming to the second bit. Okay. Second bit లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ లో వచ్చేసి either వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ నా ఫాల్స్ అని మనం చెప్పాలి. సో ఇది సెకండ్ బిట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, ఇక్కడ డిగ్రీ గురించి మాట్లాడుతాడు. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటది? ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x² - 3x + 1 ఈస్ √2 అంట. చూడండి, ఇది క్లియర్ గా మనం చెప్పొచ్చు ఫాల్స్ అని. ఎందుకు ఫాల్స్? ఇక్కడ డిగ్రీ ఎంత కనిపిస్తుంది? నాకు 2 కనిపిస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ 2నే కదా. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు? √2 ఇచ్చిండు. √2 అనేది ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ x². అది ఇట్ ఈస్ నాట్ ద డిగ్రీ. కాబట్టి డిగ్రీ అన్నప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఎంత ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 అని చెప్పాలి. కానీ ఇక్కడ √2 ఇచ్చాడు, కాబట్టి ఇది ఫాల్స్. అదే మన ఆన్సర్. సెకండ్ బిట్ చూస్తే ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామియల్ ఏంటంట? ద కోఎఫిషియంట్ ఆఫ్ x² in the polynomial p of x is equal to ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఏంటంటది? 3x³ - 4x² + 5x + 7 ఈస్ 2 అంటాడు. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x²? ఒకసారి ఇక్కడ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఏంటన్నా? ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముంది? కోఎఫిషియంట్ ఆఫ్ x². ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఎక్కడ ఉంది? ఇగో x² టర్మ్ ఇక్కడ ఉంది. దాని కోఎఫిషియంట్ ఎంత కనిపిస్తుంది? -4 కనిపిస్తుంది. ఇచ్చింది ఎంత? 2. కాబట్టి ఇది కూడా మనకేంటి? ఫాల్స్. అర్థమవుతుంది అనుకో. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇది -4 ఉండాల్సింది. రిజల్ట్ మనకు ఆన్సర్ 2 అని ఇచ్చాడు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the degree of constant term is 0. Third bit, the degree of constant term is 0 అన్నాడు. So it is right, true statement. It is true. Why it is true? I will explain. See, ఒక కాన్స్టెంట్ తీసుకుందాం, 3 అని తీసుకుందాం. 3ని నేను 3 × x⁴ రాసుకోవచ్చా? ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0, ఏ పవర్ 0 ఎంత? 1. సో x⁴ is also 1. సో therefore దీని రిజల్ట్ 3 × 1 ఎంత వస్తుంది? 3నే వస్తుంది. 3 లానే ఉందిగా, ఏమైనా చేంజ్ అయిందా? లేదు. కాబట్టి మరి ఇక్కడ x⁴ ఉంది, కాబట్టి ఇదేగా మనకి కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ కి నేను x⁴ అని పెట్టుకోవడం వల్ల దీని యొక్క డిగ్రీ ఎంత కనిపిస్తుంది? నాకు 0 కనిపిస్తుంది, కాబట్టి 0నే. లేదు, మీరు ఏ నంబర్ అయినా తీసుకోండి. సార్ x⁴ ఎందుకు పెట్టాలా? x⁴1 పెడితే సరిపోదా అంటే తప్పది. ఎందుకంటే x⁴1 అంటే x అంటే 3x అవుతుంది. 3ని 3x చేస్తే ఒప్పుకుంటారా మన మ్యాథ్స్ లో? లేదు. కాబట్టి ఇలా రాయకూడదు. ఓన్లీ ఏ నంబర్ కైనా, అంటే కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎందుకు 0 అయింది? మనకి ఏ నంబర్ ఇచ్చినా సరే, -6 ఇచ్చాం, -6 యొక్క డిగ్రీ ఎంత అంటే 0. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఏమని రాయొచ్చు? -6 × x⁴. కాబట్టి x⁴ అని రాయడం వల్ల దాని యొక్క డిగ్రీ మనకి 0 అవుతుంది. మీరు బేసికల్ గా గుర్తుపెట్టుకోవాలి, అంటే 100% గుర్తుపెట్టుకోవాల్సింది ద డిగ్రీ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ టర్మ్ ఈస్ 0. కాబట్టి అది ట్రూ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూస్తే మనం ఫోర్త్ బిట్ చూస్తే 1/x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాడు. ఎప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది? ఈ న్యూమరేటర్ లో ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. బట్ ఇక్కడ ఎలా ఉన్నాయి? మనకి వేరియబుల్స్ అన్ని డినామినేటర్ లో ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, కాబట్టి ఫాల్స్ అని చెప్పండి. ఎందుకంటే 1/x² ఉంది. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది నాన్న? x⁻−2. అంటే ఇది కూడా, ఇది యాక్చువల్ గా పైకి తీసుకెళ్తే (1) అవుతుంది. సో దాని ఎక్స్పాన్షన్, దాన్ని చాలా చేస్తే చాలా ఉంటది. బట్ ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1/x² అనేది పాలినామియల్ కాదు, ఎందుకంటే దీన్ని పైకి తీసుకెళ్తే x⁻−2 అనేది ఏంది? మనకి
ఇది నాన్ నెగిటివ్ సారీ, ఇది మనకి పాజిటివ్ ఇంటిజర్ ఉండాలి. ఇక్కడ ఏంది నెగిటివ్ ఇంటిజర్ ఉంది. కాబట్టి డినామినేటర్ లో వేరియబుల్ ఉంటే అది మనకు అసలు పాలినామియల్ కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. ఇట్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. కాబట్టి మనం దీన్ని కూడా పాలినామియల్ అని చెప్పొద్దు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈస్, నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ బిట్. ద డిగ్రీ of a polynomial, the degree of a polynomial is one more than the number of terms in it. More than the number of terms in it అన్నాడు. number of terms in it అంటాడు. అసలు డిగ్రీకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి సంబంధం ఉందా? ఇది ఫస్ట్ ఫాల్స్ అని పెడతా నేను. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ సపోజ్ నేను ఇంతకుముందు రాసిన x⁴ - 16, దీని డిగ్రీ ఎంత క్లియర్ గా చెప్పొచ్చు. దీని డిగ్రీ మనకి 4 అని. ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంది. ఈ 2కి 4కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా. x³ - 6x² + 6x + 9 ఏదో రాసిన. ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 4. డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. అంటే డిగ్రీ ఇక్కడ మళ్ళీ 3 ఉంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఈ 3కి 4కి ఏమైనా సంబంధం ఉంది? ఇక్కడ చూడండి, 1 more than, అంటే డిగ్రీ అంటే ఎప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ ఒకటి తక్కువ ఉంది. అంటే ఇది యాక్సెప్ట్ చేయొచ్చా మనం? లేదు. అలాగే ఇంకా మనం సెవరల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఎలా? ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక ఇంతకు ముందు లెక్క రాస్తే ఏదన్నా రాయొచ్చు. లైక్ x⁴ - 4x² + 3 ఉంది. ఇదొక పాలినామియలే. డిగ్రీ ఎంత ఉంది దీనిది? 8. నంబర్ ఆఫ్ టర్మ్స్ 3. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ కి డిగ్రీకి మనకు సంబంధం ఉందా? లేదు. ఇది ఒకటి ఎక్కువ ఉంటుంది, 2 తక్కువ ఉంటాయి, ఏం లేదు. డిగ్రీ వేరు, నంబర్ ఆఫ్ టర్మ్స్ వేరు. దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్. సో ద డిగ్రీ ఇస్ నాట్ డిపెండ్ ఆన్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. మనం ఫైనల్ కంక్లూజన్ ఏం రాయొచ్చు? The degree of any polynomial does not depends upon the number of terms. There is no relationship. Okay, there is no relationship between number of terms and itla rayachu. There is no relation. Emana relation kanpistunda manaki? There is no relationship between the degree and the number of terms మనకి ఏం సంబంధం లేదు. సింపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్, x⁴ సమ్ 50 ఉంది. ఇదొక పాలినామియల్. దీని డిగ్రీ ఎంత? 100. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2. అంటే టర్మ్స్ కి డిగ్రీకి సంబంధం ఉందా? లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోతే థర్డ్ క్వశ్చన్, ఇఫ్ p of t is equal to t³ - 1, then find the values of p of 1, p of -1, p of 0, p of 2, p of -2. సో అన్ని ఒక్కొక్క వాల్యూ మనం ఇక్కడ రాసేయడమే. ఏంటి, ఇంతకుముందే చెప్పాం వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఇచ్చిన పాలినామియల్లో అది తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయడమే. గివెన్ పాలినామియల్ ఏంటి? p of t ఇచ్చాడు. గివెన్ ఇదే కదా గివెన్ పాలినామియల్. p of t is equal to t³ - 1. నేను ఏం చేయాలి ఇప్పుడు? 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1³ - 1. 1³ ఎంత? 1³ ఎంత? 1 - 1. 1 - 1 ఎంత? 0. నెక్స్ట్ p of -1 అడిగాడు. అంటే ఏం చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ -1 whole cube - 1. -1 whole cube ఎంత? -1. ఎందుకంటే నెగిటివ్ ఇంటీజర్ కి, నెగిటివ్ నంబర్ కి ఆడ్ పవర్ ఉంటే మైనస్ వస్తుంది. సో -1 - 1 ఎంత? రిజల్ట్ -2. అలాగే p of 0 అంటాం. అంటే 0 పెట్టండి. 0³ - 1 ఎంత? 0³ అంటే 0 - 1. 0 - 1 ఎంత? -1. నెక్స్ట్ ఏంటి? p of 2 అంటే 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఇచ్చిన పాలినామియల్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయడమే. ఏంది ఇది? 2³ - 1. 2³ అంటే ఎంత? 8. 8 - 1 ఎంత? 7. అలాగే -2 whole cube - 1. -2 whole cube ఎంత? -8. ఇంతకుముందే చెప్పాం మైనస్ కి క్యూబ్
క్యూబ్ ఉంటే మైనస్ వస్తుంది. 2 క్యూబ్ ఎంత 8, -1 మైనస్, ఇట్ ఈస్ -9. ఓకే, -1. నెక్స్ట్ చూడండి, మనకి ఇలా మనం వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్, చెక్ వెదర్ -2, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్. సో చెక్ చేయమంటాడు మనం. చెక్ వెదర్ 2 and -2 and 2 are the zeros of the polynomial, are the zeros of the polynomial, are the zeros of the polynomial x to the power of 4 minus 16. ఇది ఒక పాలినామియల్ ఇచ్చిండు. నేను ఏమనుకుంటా, లెట్ p of x is equal to x to the power of 4 minus 16. ఇది జీరోస్ అవునా కాదా అని అంటాడు. మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో. x -2 ఉంది, ఈ 2 పెడతా ఏమైంది, 2 - 2 ఆన్సర్ ఎంత 0. అంటే జీరో ఆఫ్ ద పాలినామియల్. అదే 1 పెడితే 1 - 2 ఎంత -1, ఇట్ ఈస్ నాట్ ద జీరో. సో 1 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ కాదు, బట్ 2 అనేది మాత్రం జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే మనం ఏం చెప్తాం, రిజల్ట్ జీరో కావాలి. రిజల్ట్ జీరో అయితే జీరో ఆఫ్ ద పాలినామియల్, లేకపోతే కాదు. ఓకే, ఇక్కడ కూడా అంతే. మనం ఉన్న పాలినామియల్, ఇచ్చిన పాలినామియల్లో ఆ -2 and 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు నేను -2 తీసుకుంటా, అంటే p ఆఫ్ -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 - 16. -2 హోల్ పవర్ 4, నెగటివ్ నెంబర్ కి పవర్ 4 ఉంది. ఓకే, పవర్ 4 అంటే ఈవెన్ ఉంది, ఈవెన్ ఉంటే పాజిటివ్ వస్తుంది. కాబట్టి 2 పవర్ 4 ఎంత 16, ఇంకా పాజిటివ్నే. 16 - 16 రిజల్ట్ ఈస్ 0. అలాగే p ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేసి ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి. ఇచ్చిన పాలినామియల్ ఇది, ఈ పాలినామియల్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అంటే 2 పవర్ 4 - 16. 2 పవర్ 4 ఎంత 4 టైమ్స్ రాయాలి. 2 × 2 × 2 × 2 మీ అందరికి తెలిసిందే. 2 2 4, 4 2 8, 8 2 16. 16 - 16 that is equal to 0. So p of 2 is equal to 0. అంటే p of -2 and p of 2 is equal to ఎంత వచ్చింది, 0 వచ్చింది. కాబట్టి 2 and or -2 and 2 are the zeros of the polynomial, zeros of the given polynomial, are the zeros of the given polynomial అని రాసేయండి. ఓకే, are the zeros of the given polynomial. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th question. This is our last question in exercise 1. Check whether 3 and -2 are the zeros of the polynomial, p of x, zeros of the polynomial p of x is equal to x square minus x minus 6. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇచ్చిన పాలినామియల్ ని p of x is equal to ఎంత ఇచ్చాడు, x square minus x minus 6. సో ఇక్కడ నాకు వాల్యూస్ ఇవి చెక్ చేయాలి. అంటే x is equal to 3 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తా, p of 3 సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఇది 0 అవునా కాదంటే మనం ఇచ్చిన పాలినామియల్ లోనే సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 3 square minus 3 minus 6. 3 square ఎంత, 3 square అంటే 9. ఓకే, 3 square అంటే ఏంటి, ఇక్కడ 3 square అంటే 9 minus -3 - 6 ఎంత -9. రెండు సేమ్ సైన్లు ఉంటే యాడ్ చేయాలి. సో బట్ వాటికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి. -9 - 9 ఎంత 0. p of 3 is equal to 0 వచ్చింది. సిమిలర్లీ నేను ఇప్పుడు -2 సబ్స్టిట్యూట్ చేస్తా, ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ -2 -6. ఇక్కడ ఏమైతుంది, -2 హోల్ స్క్వేర్ అంటే ఇట్ బికమ్స్ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 here -6 అంటే 6, 4 + 2 6, 6 - 6 రిజల్ట్ ఈస్ 0. p of -2 is equal to ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే p of 3 is equal to 0 and p of -2 is also 0. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, సో therefore 3 and -2 are the zeros of the given polynomial p of x is equal to x square minus x minus 6. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటున్నానా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు లైక్ చేయడం వల్ల, నేను షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇలా మీ ముందుకు నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నాన్న. వన్స్ అగైన్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. Okay, thank you very much once again. Okay.